నమస్కారం. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. పార్లమెంటు స్థానాలకు కోఆర్డినేటర్లు, తెలంగాణలో 17 స్థానాలకు సమన్వయకర్తలు. కోఆర్డినేటర్లను ప్రకటించిన ఏఐసిసి. రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్, చేవెళ్ల బాధ్యతలు. భట్టికి సికింద్రాబాద్, హైదరాబాద్. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచి పాలకులం కాదు సేవకులమే అన్న మాటలను నిలబెట్టుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పాలనకు నెల రోజులు. తన పాలన సంతృప్తినిచ్చిందన్న రేవంత్ రెడ్డి. నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం. పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. 33 జిల్లాల పునరేకీకరణ దిశగా సీఎం ఆలోచనలు. వాటి సంఖ్యను తగ్గించడంపై రేవంత్ దృష్టి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో బిల్లు పెట్టే అవకాశం. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది రేవంత్ రెడ్డి. సిట్టింగులను మారిస్తే బాగుండేది. ఆత్మ పరిశీలనలో బీఆర్ఎస్ పార్టీ. మళ్లీ పొరపాటు జరగబోనివ్వమని క్లారిటీ. పార్లమెంట్ ఎన్నికలలో త్రిముఖ పోటీ. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకోరు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలలో కేసీఆర్ను పరామర్శించిన మాజీ గవర్నర్ దంపతులు. మళ్లీ భూకంపం. జపాన్ హెన్స్ వెస్ట్ కోస్ట్లో కంపించిన భూమి. మూల్యం చెల్లించుకుంటున్నాను. లక్షద్వీప్ టూరిజంను ప్రోత్సహించేలా ప్రధాని మోదీ ట్వీట్. అక్కసు వెళ్ళగక్కిన మాల్దీవుల నేతలు. తీవ్రంగా స్పందించిన భారత ప్రముఖులు, నెటిజన్లు. ఓ మంత్రిని, ఎంపీని సస్పెండ్ చేసిన మాల్దీవుల ప్రభుత్వం. కూలిన చర్చి స్లాబ్. నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం. శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు కూలీలు. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం.